వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఉగ్రసేనంచ పితరం యదుభోజాంధకాధిపం స్వయం నిగృహ్య బుభుజే శూరసేనాన్ మహాబలః. ఉగ్రసేన మహారాజుని బంధించాడు. అదేవిధంగా శూరసేని చేతిలో ఉన్నటువంటి మొత్తం దేశాన్ని తను ఆక్రమించుకుని యాదవ భోజ అంధక వంశీయులకు ప్రభువయ్యాడు. అయితే యాదవులకు పాలన అధికారం లేదు, యయాతి యొక్క శాపం. ఆ కారణం చేత యదువంశీయులు ఏం చేస్తారు అంటే వారు సమర్థిస్తారే తప్ప శక్తినిస్తారు, రక్షించడానికి వారి యొక్క శక్తిని అందిస్తారే తప్ప వారు పాలించరు. అందుకే ఉగ్రసేనుడు రాజుగా పెట్టుకుని శూరసేనుడు వసుదేవుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉన్నారు. అలాంటి శూరసేనుని మాట కూడా చెల్లుబాటు కాకుండా చేసి ఉగ్రసేనుని బంధించి తానే మధురా నగరాన్ని పాలించడం మొదలుపెట్టింది. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు. అప్పుడు గర్భవతిగా ఉన్నటువంటి దేవకీదేవిని వసుదేవుని చెరసాల్లో బంధించాడు. బంధించడమే కాదు, అప్పటి వరకున్న 6 మేనల్లుళ్ళని నిర్దయగా చంపాడు, సంహరించాడు అతను. ఇది చేసిన పని. ఇప్పుడు పరిస్థితి కొద్ది కాలంలో మారిపోయింది మొత్తం. అంతవరకు మేనల్లతో ఆడుకుంటూ వీళ్ళందరూ తన వాళ్ళు అనుకుంటూ చెల్లి బావా అని తిరుగుతున్నవాడు ఇప్పుడు చేసిన పని ఏమిటయ్యా అంటే ఇటువంటి దుష్కార్యం చేశాడు. పై గర్భవతి అయిన ఆమెని స్త్రీని చంపితే అనవసరంగా చెడ్డ పేరు వస్తుందని పెట్టేట్టు జరసాలు. అక్కడ పనిచేసింది కొంచెం. ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో నారాయణుడు ప్రణాళిక వేస్తున్నాడు. తనదైనటువంటి శక్తి అయినటువంటి మహామాయాదేవిని పిలిచి చెప్తున్నాడు, గచ్చదేవి వ్రజం భద్రే గోపగోభిరలంకృతం. నువ్వు గొప్ప పని చేయాలి ఇప్పుడు. అదేమిటంటే సప్తమో వైష్ణవంధామ యమనంతం ప్రచక్షతే గర్భో బభూవ దేవక్య హర్షశోక వివర్ధన. ఇప్పుడు నా యొక్క అంశ అయిన ఆదిశేషువు దేవకీదేవి గర్భంలో సప్తం గర్భంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ఆ గర్భస్థమైనటువంటి ఆ శేష తేజస్సుని, అనంతుని యొక్క తేజస్సుని చాలా జాగ్రత్తగా తీసి వ్రజంలో ఉన్నటువంటి వసుదేవుని యొక్క పత్నుల్లో ఒకరైన రోహిణీదేవి గర్భంలో ప్రవేశింపజేయాలి. అది యోగమాయి తప్ప ఎవరూ చేయలేరు. అది నువ్వు చేయాలి. అంతేకాకుండా గచ్చదేవి వ్రజం భద్రే, అక్కడ చేయవలసిన మరొక పని ఉన్నది. నువ్వు యశోదమ్మ యొక్క గర్భంలో ఉద్భవించాలి. నువ్వు అదే సమయంలో దేవక్యా జఠరే గర్భం, నేను దేవకీదేవి గర్భంలో ఉద్భవిస్తాను. ఇది ప్రణాళిక. ఇలా నువ్వు నాకు సహాయం చేయాలమ్మా అన్నాడు. అంతేకాదు, నువ్వు సర్వుల చేత ఆరాధింపబడేటువంటి నా యొక్క మాయాశక్తివి, యోగమాయ, పద్మనాభ సహోదరి అయినటువంటి అమ్మవారి గురించి చెప్తున్నాడు. పైగా నిన్ను ప్రజలు అనేక రకాలుగా ఆరాధన చేస్తూ ఉంటారు. అర్చిష్యంతి మనుష్యాస్త్వాం సర్వకామవరేశ్వరీం ధూపోపహార బలిభి సర్వకామవరప్రదాం. నువ్వు భక్తుల్ని అర్చించినటువంటి ఆరాధకులను అనుగ్రహిస్తావు. నీకు దివ్యమైన నామాలుంటాయి. ఆ నామాలతో క్షేత్రాలు ఉంటాయి. నీకు అనేక రకాల శక్తిపీఠాల్లో నువ్వు ఆరాధింపబడుతూ ఉంటావు. నామధేయాన్ని కుర్వంతి స్థానాన్ని చ నరాభువి. నీ దివ్యనామములు కొన్ని చెప్తున్నాను, ఇవి స్మరించే వారిని నువ్వు కాపాడుతావు. అమ్మవారి దివ్యనామములు మనకి ఇక్కడ చెప్పబడుతున్నాయి. యోగమాయ యొక్క నామాలు దుర్గేతి భద్రకాళేతి విజయా వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ మాయా నారాయణి ఈశాని శారదేతి అంబికేతి చ. దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అనే నామాలతో నిన్ను భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. ఇందులో విశేషించి మీరు గమనించినట్లయితే విష్ణునామాలు చాలా కనబడతాయి. దుర్గా కూడా విష్ణునామే, ఒప్పుకుంటారా లేదా? దుర్లభో దుర్గమో దుర్గో, దుర్గా పుంలింగం, దుర్గా స్త్రీలింగం, అంతే. అదేవిధంగా మాధవి, మాధవ, వైష్ణవి, కృష్ణ, నారాయణి, ఇవి మనం పరిశీలిస్తూ ఉంటే భగవానుడైన నారాయణుని యొక్క యోగమాయాశక్తి. అందుకే పద్మనాభ సహోదరి అని చెప్పబడుతున్నటువంటి జగదంబిక. నువ్వు చాలా జాగ్రత్తగా గర్భాన్ని తీస్తావు. సమ్యక్ కర్షణం, ఎక్కడ ఏ దెబ్బ తగలకుండా లాగి అక్కడ పెడతావు గనక ఆ పుట్టబోయేవాడు సప్తమ గర్భం వాడు సంకర్షణుడు అనే పేరు పొందుతాడు. గొప్ప బలము చేత అతడు బలుడు అనే పేరు కూడా అతడికి లభిస్తుంది.
గర్భే ప్రణీతే దేవక్య. ఎప్పుడైతే ఈ విధంగా నారాయణుడు చెప్పాడో సరేనన్నది అమ్మవారు చెప్పిన ప్రణాళిక జరిగింది. పైగా యోగమాయ ప్రణాళిక వేస్తే ఏమాత్రము అది దెబ్బతినదు. ఎందుకంటే మాయాశక్తి ప్రణాళికని ఎవరు దాటగలరు? ఆ యోగమాయాదేవి సరేనని చెప్పి తన పని తాను చేసినది. ఆ విధంగా ముందుగా సప్తమ గర్భాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆ వ్రజంలో ఉన్నటువంటి రోహిణీదేవి యొక్క గర్భంలో ప్రవేశింపజేసింది. ఎందుకంటే ఈ కథ మనకి వారు అక్కడికి వెళ్ళిపోవడం, ఇక్కడ వీళ్ళు చెరసాల జరగడం కూడా కొద్ది కాలమైంది, పెద్ద కాలమేం కాలేదు. వాడు వెంటనే ఆగ్రహించి యాదవులు యదువంశీయుల మీద విజృంభించగానే కొంతమంది చల్లా చెదిరైపోయారు. అలా కొంతమంది భద్రత కోసం కొన్ని చోట్లలో ఉన్నారు. అలా వెళ్ళి రోహిణీదేవి అక్కడ ఉన్నది. అందుకు రోహిణీ గర్భంలో ఇప్పుడు ప్రవేశించింది సప్తమ గర్భం. కానీ ప్రజలందరూ ఏమనుకున్నారంటే సప్తమ గర్భం దేవకీదేవికి పోయింది అనుకున్నారు. గర్భస్రావం జరిగిందని అందరూ అనుకున్నారు. అహో విశ్రంసితో గర్భ ఇది పౌరా విచుకృషు, ఇది వాళ్ళందరూ అనుకున్నది. కానీ సప్తమ గర్భం వచ్చింది కానీ పోయింది. ఇప్పుడు రాబోయేది, ఎందుకంటే 6 వీడు చంపేశాడు, 7 తనం తాను పోయింది. ఇప్పుడు ఇంకా వచ్చేదేదో అది అష్టమ గర్భం. కొద్ది కాలానికి అష్టమ గర్భం దాల్చింది తల్లి. ఆ సమయంలో ఆవిడ తేజస్సు చాలా గొప్పగా ఉందిట. పరమాత్మ గర్భంలో ప్రవేశించిన తర్వాత ఆ తేజస్సు ఎంత దేదీప్యమానంగా ఉన్నది అంటే కంసుడికి కూడా భయం వేసింది ఆ తేజస్సును చూడగానే. తాం వీక్ష కంస ప్రభయాజితాంతరాం విరోచయంతీం భవనం శుచిస్మితాం. ఆ చెరసాల దేవకీదేవి శరీరపు కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నదయ్యా అన్నాడు. అంటే లోపలున్న తేజోమేడు యొక్క తేజస్సు గర్భగుడితో ఆగకుండా ఆమె యొక్క దేహాలయం నుంచి మొత్తం చెరసాలంతా ప్రకాశిస్తుంది. అందుకే విరోచయంతీం భవనం. పైగా ఆవిడెప్పుడు ప్రశాంతమైన నవ్వుతూ ఉందిట. లోపల ఉన్నవాడు అంత ప్రశాంతమైన వాడు, అందుకు నవ్వుతూ ఉన్నటువంటిది. ఆమెను చూసినప్పుడు వల్ల వీడికి భయం వేస్తున్నది. ఎలా అంటే ఆహైష మే ప్రాణహరో హరిర్గుహాం ధ్రువం శ్రితో ఎన్న పురేయమిదృశి. ఎన్నిసార్లు గర్భవతులైన స్త్రీలను తాను చూడలేదు, కానీ ఏ గర్భవతిని స్త్రీల్లో ఇంత తేజస్సు ఎప్పుడూ చూడలేదు. ఆయనకి ఎలా అనిపిస్తోందంటే సింహం ప్రవేశించిన గుహను చూస్తున్నట్టు అనిపిస్తున్నది అన్నాడు. ఇక్కడ అద్భుతమైన మాట. ఇక్కడ ఈ మాట హరిర్గుహాం అనే మాట వేసి, హరి అంటే సింహం, సింహం ప్రవేశించిన గుహ, హరి ప్రవేశించిన గర్భగుహ. అంత చక్కని మాట అని చెప్పాడు ఇక్కడ. ఆ సింహం ఉందని తెలిస్తే భయం వేస్తుంది కదా. సింహాన్ని తలచుకుంటే ఎలాంటి భయం అలాంటి భయం వేసింది. ఒక్కొక్కప్పుడు సంహరిద్దాం అనిపిస్తుందిట. కానీ ప్రజలు ఏమనుకుంటారు, నన్ను గర్భవతిని స్త్రీని సంహరించారనుకుంటారు, పుట్టేగా పని చేద్దాం అనుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆ తల్లి ఎలా ప్రకాశిస్తున్నదంటే సా దేవకి సర్వజగన్నివాస నివాసభూత నితరాం నరేజే భోజేంద్ర గేహేగ్నిశిఖే వరుద్ధ సరస్వతి జ్ఞానఖలే యథాసతి. పోతన గారు దీన్ని చాలా చక్కని తెలుగు చేశారు. ఆ జ్ఞానఖల శబ్దం యథాతథంగా తీసుకున్నారు. జ్ఞానఖలునిలోని శారదయును బోలే ఘటమునందు దీప కలికవోలే భ్రాత ఇంట నాకబడియుండే దేవకీకాంత విశ్వగర్భగర్భయగుచు. విశ్వగర్భగర్భ సమస్త విశ్వాన్ని తనలో కలిగిన నారాయణ్ణి తనలో దాల్చి ఉందా తల్లి. ఇక్కడ విశ్వమంతా ఎవళ్ళో ఉందో వాడు ఆమెలో ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు ఆ తల్లి ఎలా ఉండాలండి, కానీ చెరసాల్లో ఉందే. అది ఆ ఉండడం తీరు జ్ఞానఖలునిలో శారదలా ఉంది అన్నాడు. ఇది చాలా లోతైనటువంటి మాట అండి. జ్ఞానఖలుడు అంటే జ్ఞానము కలిగిన మూర్ఖుడని, లేదా జ్ఞానము కలిగిన దుర్మార్గుడు. కలశబ్దానికి దుర్మార్గము మూర్ఖత్వం 2 అర్థాలు ఉన్నాయి. జ్ఞానం కలిగిన మూర్ఖుడు హృదయంలో శారదలా ఉందిట. అంటే వాడు జ్ఞానం ఉంది కనుక సరస్వతి ఉంది, కానీ ఏం లాభం కలుడు. కలుడు అనే శబ్దానికి ఇక్కడ అర్థం ఏంటంటే 2 అర్థాలు. ఎంత జ్ఞానమున్నా అది ఇతరులకు అందివ్వకుండా ఉండేవాడు జ్ఞానకలుడు. రెండవది, ఎంత జ్ఞానమున్నా దానికి తగ్గట్టు జీవించనివాడు జ్ఞానకలుడు అన్నారు ఇక్కడ. అది జ్ఞానకలుడు అంటే. ఏం లాభం, వాడు బోల్డం సరస్తుంది, ఏం లాభం అండి, ఆవిడికి చెప్పడు. జ్ఞానానికి తగ్గట్టు జీవించడు. ఎంతో వేదాంతి చెప్తాడు, కానీ వాడి పరమ సంసార లంపటత్వం ఉంటుంది. ఏం లాభం, వాడిని జ్ఞానకలులు అంటారు ఇక్కడ. అలాంటి జ్ఞానకలుల్లో శారదాంబ ఉంది, కానీ ప్రకాశం లేదు. కనుక జ్ఞానకలుల్లో శారదలాగా తన అన్నగారి చెరసాల్లో ఆ తల్లి ప్రకాశిస్తూ ఉన్నది ఇక్కడ. జ్ఞానకలునిలోని శారదయును బోలే ఘటమునందు దీపకళిక బోలే, కొండ లోపల పెట్టిన దీపంలాగా భ్రాత ఇంట నాక పడియుండే దేవకీకాంత విశ్వగర్భగర్భయుడు. ఆ సమయంలో ఆ చెరసాల్లోకి ప్రవేశించబోతున్నారు దేవతలు.
కానీ ఇతడికి మాత్రం నిద్ర కరువైందండి కంసుడికి. ఇదంతా మనం పరిశీలించవలసిన అవసరం ఉన్నది. కంసుడికి మొదటి నుంచి అష్టమగర్భం ఎప్పుడా అనే ఆందోళన, ఇప్పుడు అష్టమగర్భం వచ్చిన తర్వాత ప్రాణం మీదకి వచ్చిందనేటటువంటి తీవ్రమైన వేదన. పైగా ఆకాశవాణి ఒక్క మాటే చెప్పి వెళ్ళిపోయింది అష్టమగర్భమని. నారదుల వారు విష్ణువు అని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి అష్టమగర్భం మీద ఒక భావన పడింది ఆయనకి. ఆ భావన నిరంతర ధ్యానం కింద పనికి వచ్చింది. ఆ స్థితిలోకి వెళ్ళాడు. దానితో అతనికి ఆసీన సంస్థిష్టన్ భుంజాన పర్యటన్ మహీం చింతయానో హృషీకేశం అపశ్యత్ తన్మయం జగత్. ఒక్క పద్యం చెప్పాడు కానీ ఎంత అందంగా చెప్పారండి సుఖయోగేంద్రులు. అతడికి ఇంకా మరొక చింతన లేదండి. కూర్చున్నా, పడుకున్నా, తిరుగుతున్నా, తిండి తింటున్నా, ఏమి చేస్తున్నా ప్రపంచం విష్ణుమయంగా కనబడుతుంది అతనికి. అపశ్యత్ తన్మయం జగత్. ఇంకేం కావాలండి? ఎన్ని యోగాలు చేస్తే విశ్వాన్ని విష్ణుమయంగా మనం చూడగలం? ఇతరుగా సిద్ధించింది. ఎలాగో అన్నది వదిలేద్దాం. విశ్వాన్ని విష్ణుమయంగా చూడడం సిద్ధించిందిగా, అది సంతోషించాలి. ఇక్కడ ఎలాగోలాగా ఈశావాస్యమిదం సర్వం అనుభూతిలోకి వచ్చింది మహానుభావుడికి. ఎలా అంటే శ్రవణ రంధ్రంబుల ఏ శబ్దంబు వినబడు అది హరిపలుకని ఆలకించు. పశ్యత్ తన్మయం జగత్ అనొక్క మాట తీసుకుని, అపశ్యత్ తన్మయం జగత్ అనొక్క మాట తీసుకుని మహానుభావుడు ఎంత చక్కని పద్యాన్ని ఇచ్చారండి. జగత్తుని తన్మయంగా చూడడం ఎలాగో, శ్రవణ రంధ్రంబుల ఏ శబ్దంబు వినబడు అది హరిపలుకని ఆలకించు. ఆందోళనతో అందులో నిండు నెలల్లోకి వెళ్ళబోతూ ఉన్న సమయంలో వీడు ఆందోళన పెరిగిపోతుంది. దానితో ఎక్కడ ఏ శబ్దం వినబడినా మామా అని ఆయన వచ్చి పిలుస్తున్నాడా అని భ్రాంతికి లోనయ్యాడు. అక్షి మార్గమున ఎయ్యది చూడబడు అది హరిమూర్తి గానోపునంచు జూచు. ఆ తిరుగుతుంటే ఎవరో వస్తున్నట్టు కనబడితే విష్ణువేమో అని చూస్తున్నట్ట. ఇంకా పుట్టాలి రావాలి కదంటే ఆయన మాయవేలండి, ఇలా పుట్టాలి వచ్చేయగలడు. విష్ణువు కదా ఏదైనా చేయగలడు. పైగా తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో అనుచు కలగు. ఆ నడుస్తుంటే గడ్డి తగిలిందనుకోండి, గడ్డి పరకు ఏదో ఒంటికి తగిలినా ఆ నారాయణుడు వచ్చి అలా తడుతున్నాడా అనిపిస్తుంది. గంధంబులేమైన గ్రాణంబు సోకిన హరిమాలిక గంధమనుచు నదరు. ఏదైనా మంచి సుగంధమైనటువంటి పరిమళం రాగానే ఆ నారాయణుడు వేసుకున్న వనమాల వాసనేమో అనుకుంటున్నాడు. పలుకులెవ్వి అయిన హరిపేరు పలుకబడియననుచు భ్రమసి పలుకు. ఏదో మాట్లాడుతూ ఇప్పుడు కానీ విష్ణువు పేరు అన్నానా అంటున్నట్ట, అంటూ విష్ణువు అంటున్నాడు ఆయన. ఈ విధంగా స్మరణ చేస్తూ తలపులెట్టివైన తలచి ఆ తలపులు హరితలంపులనుచు నలుగదలచు. ఆలోచిస్తే ఏంటి అనవసరంగా విష్ణు గురించి ఆలోచిస్తున్నాను అదే ఆలోచిస్తుంటాడు. ఈ లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి కానీ విష్ణువు గురించి కాదు, విషయాల గురించి. ఎక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, అక్కడ కూర్చుని కృష్ణ కథ కాదు, రామ కథ కాదు, అద్భుతమైన కచేరీ అని ఒక్కడెక్కదు. వాడు నన్ను అంత మాట అన్నాడు చూడు, ఏంటి వింటున్నావా లేదా, ప్రవచనం అని అక్కడికి వెళ్ళి వాడి పని చెప్తా, ఇదే ఎక్కదు. అంటే మనకు కూడా అలవాటు ఉందన్నమాట. చుట్టూ ఉన్న వాటిని గమనించకుండా మనం అనుకున్న దాన్ని చుట్టూ చూడడం అనేది మనకు అలవాటు ఉంది ఇక్కడ. అది నిరంతర ధ్యానం. ఈ మహానుభావుడికి భయం వల్ల ఇంత చక్కగా పుట్టిందయ్యా. ఇదంతా జాగ్రత్తగా వినవలసిందేనండి, మనకు తర్వాత పనికొస్తుంది యోగశాస్త్రం అర్థం చేసుకోవడానికి. మొత్తానికి అపశ్యత్ తన్మయం జగత్, విశ్వాన్నంతటిని తన్మయంగా చూస్తున్నాడు. పోనీ ఆయన బాధ అయింది. బ్రహ్మాది దేవతలు చెరసాల్లోకి వచ్చారు. వాళ్ళకేం పట్టిందండి చెరసాల్లోకి రావాల్సినది? వాళ్ళు కొలుచుకునే దేవాది దేవుడు చెరసాల్లో ఉన్న అమ్మ గర్భంలో ఉన్నాడు కనుక వాళ్ళు అక్కడికే వచ్చారు. వచ్చి వారు చేసినటువంటి స్తుతి చాలా విశేషమైనది. మన భాగవతంలో స్తుతులు అనేది ఒక పరిశోధించవలసినది, పరిశీలించవలసినది, ధ్యానం చేయవలసినది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడి నుంచి వరుసగా కనీసం ఉన్న స్కంధాల్లో కృష్ణస్థుతులు అనేది పరిశీలించినా చాలండి. ఇక్కడ మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు చేసేటువంటి స్తుతి అవతారతత్వాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ దీనిలో అది అంశం. కానీ అక్కడక్కడ మనం స్మరించుకుంటూ అది ఎలా చూపిస్తున్నాడో బ్రహ్మదేవుడు, తద్వారా సుఖయోగింద్రుడు వ్యాస భగవానుడు మన కృష్ణావతార తత్వం ఏంటో చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మ గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడికి నమస్కారం చేస్తున్నారు. మనం గుడికి వెళ్ళేటప్పుడు గుడికే దండం పెడతాం. అంటే గుడికి కనబడే గోపురానికి గోడలకు కాదు, ఆ గర్భగుడిలో ఉన్న భగవంతుడి కదా ఇక్కడ. అందుకు దేవకీదేవి గర్భగుడిలో ఉన్న విష్ణువుకి నమస్కారం దేవకీదేవి ద్వారా జరుగుతున్నది. ఇక్కడ విశేషమైన అంశం. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా. చదివేటప్పుడు సత్య సత్య అని 2-3 మార్లు ఒత్తి చెప్పాం. ఆ పదం అలాగే పలకాలి.
ఎన్ని సత్యాలు వచ్చాయి, ఏమిటి దీని యొక్క విశేషం? మన సత్యనారాయణుడు అని కూడా చేస్తాం కదా, ఆ సత్యనారాయణ తత్వం ఇక్కడో చెప్పబడుతున్నది. ఇక్కడ ఇది రమ్యమైనటువంటి శ్లోకం. మొత్తం స్థుతిలో కూడా మకుటాయమానం అటువంటి స్థుతి. సత్యవ్రతం, సత్యవ్రతుడు పరమాత్మ. ఏమిటయా వ్రతము అంటే ఆయన సంకల్పమే వ్రతము. సత్య సంకల్పుడు అంటే వ్యర్థము కాని సంకల్పము కలవాడు. సత్యకామ సత్య సంకల్ప ఉపనిషత్తు చెప్తోంది. ఇదండి సత్యనారాయణ తత్వం అంటే. అటువంటి సత్యవ్రతుడు అంటే సత్యం అనే మాటకి వ్యర్థము కానిది అని అర్థం ఇక్కడ. అందుకే సత్యనారాయణుడిగా ఆరాధన చేస్తే ఆరాధన వ్యర్థము కాదు, అది ఫలితాన్ని ఇస్తుంది. అది సత్య శబ్దం తెలిసి కానీ అంటే సత్యధర్మ పరాక్రమ, రామ సత్యపరాక్రమ కూడా మనకు అర్థమవుతుంది. ఆ సత్యతత్వం అంత విశేషం. విష్ణువు అంటేనే సత్యం. అందుకే సత్యవ్రతం, సత్యపరం. సత్యపరం అంటే ఆయన పొందడానికి పెద్ద సాధన ఏదయ్యా అంటే సత్యమే. సత్య సంకల్పుడైన పరమాత్మని పొందడానికి సాధన సత్యం. అందుకే సత్యపరం అంటే సత్యమే గొప్ప ప్రాప్తి సాధనంగా కలవాడు, ఇది అర్థం. అంటే ఆయన ప్రాప్తి సాధన సత్యం. కానీ సత్యనారాయణ పొందాలంటే మార్గం ఏది? సత్యం. సత్యం లేనివాడు భగవంతుడిని పొందలేడు. సత్యము అనే మాటకి త్రికరణ శుద్ధి అనేది ప్రధానమైనటువంటి అర్థం. నిష్కపటత్వమే సత్యం. అందుకు అది త్రిసత్యం. ఆయన త్రిసత్య స్వరూపుడు. త్రిసత్యం అంటే మూడు కాలాలలోనూ ఏ మార్పు లేకుండా ఉండేవాడు ఆయన. ఆయన వల్ల ఆధారపడిన జగత్తు మూడు కాలాల్లో 30 విధాలుగా మారుతుంది. కానీ ఆయన వల్ల ఈ మార్పులు జరుగుతున్న ఆయనకే మార్పు లేదు. అందుకే త్రిసత్యం. సత్యస్య యోనిం అంటే సత్యమునకు కారణమైన వాడు. ఇక్కడ సత్యస్య, సత్తస్య, సత్యత్ ఈ రెండిటికీ కూడా మూల కారణమే. సత్ త్యత్ అని 2 విషయములు ఉన్నాయి. ఇది వేదవచనం అండి. వేదములో ఈ మాట ఉంటుంది. సత్ త్యత్ ఈ మాటకు అర్థం ఏంటంటే సత్ అనే దానికి పృథివీ, జలము, అగ్ని ఈ మూడింటిని కూడా సత్ అంటారు. త్యత్ అంటే వాయువు, ఆకాశము. ఈ 2 కలిపితే అంటే 5 కలిపితే సత్యం. ఈ మాటకి చాలా అందమైన అర్థం ఉంది. సత్ త్యత్ అనే మాటకి నీ కంటికి గోచరించేవి 3 భూతములు, నీ కంటికి గోచరించనివి 2. కంటికి కనిపించే 3 ఏమిటి? తేజోబన్నములు. తేజ, అప్పు, అన్నం. గుర్తుంది కదా, అన్నం అంటే పృథ్వీ. కనుక పృథ్వీ, జలము, అగ్ని ఇవి మనందరికీ కనబడుతున్నాయి. కనబడనివి వాయువు, ఆకాశం. కనబడవు కదా, లేదంటావా అను, ఉన్నాయంటావు. కానీ కనబడట్లేదు కదా. కానీ సత్ త్యత్ అనే మాటలో మొదట సత్ అనేది 3 తెలియజేస్తుంది, త్యత్ అనేది 2 తెలియజేస్తుంది. మొత్తం కలుపుకుంటే పంచభూతములు చెప్పబడుతున్నాయి. ఈ పంచభూతములకు ఎవడు కారణమో వాడు సత్యస్య యోనిం. ఇది ఒక అర్థం అండి. ఇక్కడ మనకు వేదపరంగా మరొక అర్థం తీసుకోవచ్చు. సతియ అని 3 శబ్దములు విభాగం చేస్తే వేదం ఏం చెప్పిందంటే అన్నము, ప్రాణము, సూర్యుడు అని 3 అర్థములు చెప్పింది. ఇక్కడ అన్నానికి, ప్రాణానికి, సూర్యునికి కూడా కారణమైన వాడు అన్నాడు. ఇక్కడ అన్న ప్రాణములు సూర్యుని మీద ఆధారపడి ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అన్నము, ప్రాణము సూర్యుడి మీద ఆధారపడి ఉంటే ఆ సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి నారాయణుడే మనకి ఇస్తున్నాడు కదా. ఇక్కడ అన్నము, ప్రాణము, సూర్యుడు ఎవరి స్వరూపం? వాడు సత్య. మరి బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. అందరూ ఛాందసుడు కదా, అంటే వేదమంత్రములని తెలిసినవాడు ఆయన, అందుకోసం అలాగే మాట్లాడుతున్నాడు. పైగా ఆయన ముఖాలు 4 వేదములు, కానీ వేద రహస్యాలు ఉన్నాయి. అది సత్య అనే శబ్దానికి ఎన్ని అర్థాలు వచ్చాయో పరిశీలించుకున్నారా? మొదటిద వ్యర్థము కానివాడు, 3 కాలముల్లో ఉండువాడు, ఏ మార్పు లేకుండా ఉండేటటువంటిదే సత్యం అనేది. త్రికాలాబాధిత సత్య. 3 కాలాల్లోనూ మార్పు లేనిదేదో అది సత్యం. 2 నిర్వచనాలు వచ్చాయి. 3వది ఏమొచ్చింది? పంచభూతములు సత్యములు, వాటికి కారణమైన వాడు కనుక సత్యశివని. ఇంకొకటి అన్నప్రాణ సూర్యులకు కూడా మూలమైనటువంటి వాడు. విష్ణువు అంటే ఏమిటో ఇందులో మనం తెలుసుకుంటున్నాం. అందుకే ఇది సత్యనారాయణ స్మరణ నిత్యం చేసుకోవచ్చండి. ఎప్పుడు వ్రతం చేసుకున్నప్పుడు, అమ్మాయి పెళ్ళైనప్పుడు, మనవడు పుట్టినప్పుడే కాదు, సత్యనారాయణ స్వామిని ఎప్పుడూ తలుచుకోండి. కలియుగంలో సత్యనారాయణుడి దిక్కు. ఈ సత్యం తెలిస్తే ధన్యులు మెప్పుతాం మనం. సత్యమే నారాయణ యొక్క స్వరూపం. మనకు సత్యస్య యోనిం నిహితంచ సత్యే. పంచభూతములకు కారణమైన వాడు ఎక్కడున్నాడు? పంచభూతాల్లోనే ఉన్నాడు. అది గొప్ప విషయం. పంచభూతములు ఆయన వల్ల కలిగాయి. ఆయన ఎక్కడున్నాడు? పంచభూతాలను సృష్టించి దాని మానాన్ని లోకం మీద పడేసి ఆయన ఎక్కడ పడుకున్నాడు? వైకుంఠంలో కాదయ్యా బాబు. తాను సృష్టించినటువంటి పంచభూతముల యందు తానున్నాడు. వాటికి అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. సత్యస్య సత్యం. పంచభూతాలకి పారమార్థిక స్వరూపం ఆయన అన్నాడు ఇక్కడ. అంటే వ్యవహార స్వరూపం, పరమార్థ స్వరూపం. మామూలుగా వ్యవహారంగా చూసినా ఆయన నుంచి జగత్తు కలిగింది అని చెప్పుకుంటూనే ఇవి పోయినా ఆయన ఉంటాడు.
అందుకే పారమార్థిక సత్యం ఆయన. ఈ కనబడే పంచభూతములు వ్యావహారిక సత్యం. కానీ వ్యావహారిక సత్యమునందు అంతర్యామిగా ఉన్నవాడు పారమార్థిక సత్యస్వరూపుడై ఉన్నాడు అనేది సత్యస్య సత్యం ఋతసత్య నేత్రం. ఈ మాటకు అర్థం ఏంటంటే సత్యవచనం సమదర్శనం ఈ రెండింటి ప్రవర్తింపజేయువాడు అని వ్యాఖ్యాతలు చెప్పారు. ఇక్కడ ఋతం సత్యం అనేటువంటి రెండు మాటలు వేదమునందు మనకు కనబడుతుంటాయి. ఋతం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః వేదమంత్రంలో ఉంది. ఋతం సత్యం ఆ రెండు ఇక్కడ చెప్పాడు. ఋతం సత్యం ఏమిటయ్యా అంటే రెండు సత్యస్వరూపములేట. కానీ ప్రపంచం ఏర్పడక ముందు ప్రపంచానికి కారణమైన ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ఋతం అంటారు. అది సృష్టిలో ప్రవర్తిల్లినప్పుడు దాన్ని సత్యం అంటారు అంతే. అది ఋతం సత్యం అనేటువంటిది. కనుక ఋతం అనేది విశ్వనియమాలకు మూలమైనటువంటి ఒకానొక సత్యస్వరూపం. అది విశ్వంలో ప్రవర్తించినప్పుడు దాన్ని సత్యం అనాలి. ఋతం సత్యం అంటే ఇది వేదిక అర్థం. చూసారా, ఏదో కృష్ణుడు పుడతాను సరదాగా కూర్చుని వేదాంతం చెప్తున్నారు. అంటే అటువంటి సత్యస్వరూపుడు ఈ గర్భంలో ఉన్నాడు. అది మనం మర్చిపోదు. ఇక్కడ ఇది చెప్తున్నది ఎవడో ఒక మానుష్య శరీరం ధరించడానికి సిద్ధమైనటువంటి ఒక మహాపురుషుడు కాదు. అక్కడున్నవాడు ఎవడయ్యా అంటే మూడు కాలాలలోనూ ఏ మార్పు లేనివాడు, శాశ్వతమైనటువంటి వాడు, వ్యర్థము కాని సంకల్పము కలిగినటువంటి వాడు. అంతేకాదు పంచభూతాలకు కారణమైన వాడు, పంచభూతముల యందు వ్యాపించినటువంటి వాడు, అన్నప్రాణ సూర్యరూపుడై భాషించువాడు. అదేవిధంగా పంచభూతముల కంటే వ్యతిరిక్తమై పరమార్థ స్వరూపంగా కూడా ఉన్నటువంటి వాడు. సృష్టికి పూర్వమునందు ఋతముగా సృష్టి యందు సత్యముగా నిర్వహింపబడువాడు. సత్యాత్మకం ఈ వర్ణించిన సత్యమే తన స్వరూపముగా కలిగిన వాడు. ఆత్మ అనే దానికి ఇక్కడ స్వరూపం అర్థం. సత్యాత్మకం త్వాం అటువంటి నిన్ను శరణం ప్రపన్నాహ మేమందరం శరణు వేడుతున్నామయ్యా అంటూ సత్యస్వరూపుడైన స్వామిని ఇంత చక్కగా చెప్పారు. సత్యస్వరూపుడైన పరమాత్మను పొందడానికి మార్గమేది? సత్యమే మార్గం. ఆ సత్యం అంటే నిష్కపటత్వం.